ఈటల రాజేందర్ గారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మా విద్యార్థులందరికీ ఎక్కలేని మోడల్ స్కూళ్ళన్నీ మా కమలాపూర్ అతి చేరువలో మాకు కట్టించడం జరిగింది. మాకు హాస్టల్లో దొడ్డు బియ్యం పెడుతుంటే సన్న బియ్యం అనే కాన్సెప్ట్ని తెచ్చింది ఈటల రాజేందర్ గారు మాత్రమే. ఎక్కడ లేని అభివృద్ధి మా కాన్స్టిట్యూషన్లో జరిగింది. పక్క కాన్స్టిట్యూషన్ మంత్రులు వచ్చి మా కాన్స్టిట్యూషన్లో అయినా మా గ్రామాల్లో అయినా ప్రచారం చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయినా కూడా మా ఈటల రాజేందర్ గారు మాకు చేసిన అభివృద్ధిని చూడాలి. వాళ్ళ కాన్స్టిట్యూషన్లో అసలు అభివృద్ధి చేశారా అది గుర్తుంచుకొని వాళ్ళు వచ్చి మాట్లాడాలి. మాకు అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు కానీ సన్నబియ్యం కానీ గురుకుల పాఠశాలలు కానీ ఎంజెపీ స్కూల్స్ కానీ అన్నీ మాకు కట్టించడం జరిగింది మా మండలంలో. ఆ మంత్రులందరూ వాళ్ళ మండలంలో కట్టించారు. అది తెలుసుకున్న తర్వాత మా మండలాల్లో వచ్చి మా కాడ వచ్చి ప్రచారం చేయాలి. మాకు బ్రిడ్జ్లే కానీ 100 పడకల హాస్పిటల్సే కానీ అన్నీ మాకు కట్టించడం జరిగింది మా నియోజకవర్గంలో. అలాంటి ఈటల రాజేందర్ గారి గురించి ఆ మంత్రులు తప్పుగా మాట్లాడుతున్నారు. అందువల్ల మా యువకులం చాలా ఉద్రేకానికి గురవుతున్నాం. మేము చెప్తున్నాం, ఇక మీదట ఉండేది బీజేపీ జెండా మాత్రమే, కదిలింది కాషాయం. మా ఈటల రాజేందర్ అందరం గెలిపించుకొని ముందుకు సాగుతాం. లక్షల మెజారిటీతో గెలిపించుకుంటాం. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడేమో టీఆర్ఎస్ అంట. అసలు ఆయనకు ఆ పార్టీ మీదనే ఎందులో ఉండాలో కూడా తెలియట్లేదు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు మా ఈటల రాజేందర్ గురించి. ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి పోరాడింది మన ఈటల రాజేందర్ గారు. యువకులం అందరం పోరాడినాం. అలాంటి ఈటల రాజేందర్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది అసలు కేసీఆర్కి అసలు ఎలాంటి వెన్నుపోటు పడిచారంటే అది తనకే తెలుస్తుంది. తర్వాత తన కుటుంబంలోని వాళ్ళకి పదవులు రావడం కోసం కేసీఆర్ గారు చేసిన ఒక కుట్ర మాత్రమే. భూముల విషయంలో తనని వెన్నుపోటు పడిచారు అబద్ధాలు చెప్పి. అది ఎప్పుడు నిజం తెలుస్తుంది ప్రజలకు. ఆ ప్రజలందరూ ఈటల రాజేందర్ వెనుకే ఉన్నారు. జై ఈటల, జై ఈటల.